హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో వెన్నపూసని ఒకే ఒక్క నిమిషంలో ఎలా తీసుకోవచ్చు, అలాగే నెయ్యి కాచిన తర్వాత అది మంచి సువాసన రావడానికి మంచి టిప్స్ని కూడా అయితే ఈ వీడియోలో చూద్దాం. సో నేనైతే ఈరోజు పెరుగు మీగడతో అయితే తీస్తున్నానమాట వెన్నపూస. పెరుగు తోడు పెట్టిన తర్వాత రోజు పైన మీగడని తీసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇది వారం రోజుల మీగడనమాట. పెరుగు మీగడని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, డీప్ ఫ్రిడ్జ్లోంచి తీయగానే వేయకూడదు అనమాట మిక్సీలో. కొంచెం నార్మల్ కూలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. గడ్డలాగా ఉన్నప్పుడు వేస్తే వెన్నపూస అయితే రాదు. ఇప్పుడైతే కొంచెం నార్మల్ కూలింగ్ ఉన్నప్పుడు ఈ మీగడని అంతా ఇందులో వేసేసుకొని నేను అస్సలు నీళ్ళు అనేది వేయకుండా బ్లెండ్ చేస్తానన్నమాట. ఒక నిమిషము జస్ట్ అలా బ్లెండ్ చేయగానే వెన్నపూస వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దానిపైన కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను అనమాట. అంతే, వెన్నపూస అయితే ఎంత ఈజీగా రెడీ అయిపోయింది చూసారా. చాలా అంటే చాలా ఈజీ అనమాట. మనము చేత్తో హ్యాండ్తో చేసినప్పుడు వస్తుంది, కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేశాను. సో ఎంత ఈజీగా అయితే వచ్చేసింది కదా. సో ఇంకా వెన్నపూసనితో పాటు ఇంకా నెయ్యి రోజు ఎలా కరగపెడుతున్నాను అయితే చిన్న టిప్స్తో అయితే చూపిస్తాను. సో ఇంకా వెన్నపూస అయితే వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ వెన్నపూసని కొద్దిగా తీసుకొని అందులో వేసుకుంటున్నాను. సో వెన్నపూసని కరిగించుకునే ముందు 2 సార్లైనా కడుక్కోవాలన్నమాట, ఎందుకంటే మీగడ తరకలు అవన్నీ ఉంటాయి. సో ఈ విధంగా బాల్స్గా చేసేసుకుని వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి వాటర్ మార్చుకుని నీట్గా కడిగేసుకుంటున్నాను. కడిగిన తర్వాత ఇటువంటి కొంచెం మందమైన గిన్నె తీసుకుంటున్నాను. ఈరోజైతే నేను ఈ గిన్నెలో పెడుతున్నాను అనమాట. నెయ్యిని మాత్రం చక్కగా దగ్గరుండే చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మాడినా సరే ఆ నెయ్యిలో ఉన్న కమ్మదనం అయితే పోతుందనమాట. సో అందుకని దగ్గరుండేస్తే కాసుకోవాలి. ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఫైనల్గా వచ్చేసి కరివేపాకు కానీ లేదంటే ఉంటే మన దగ్గర తమలపాకు అయినా కూడా వేసుకోవచ్చు. మంచి సువాసన వచ్చి నెయ్యి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో ఇది వచ్చేసి అమ్మమ్మ టిప్ అనమాట. నెయ్యి కాసిన తర్వాత చిన్న ఉప్పు గల్లు వేస్తే చాలా రుచిగా ఉంటుందని చెప్పేదనమాట. సో అదైతే నేను చేస్తాను కంపల్సరీ. నెయ్యి కాచిన తర్వాత లాస్ట్లో ఒక ఉప్పు గల్లు అయితే వేసుకుంటాను అనమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఈ గ్లాస్ కంటైనర్లో అయితే వేసి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి హనీ బాటిల్స్ ఉంటాయి కదా, అదనమాట. సో ఇందులో అయితే స్ట్రెయిన్ చేసేసుకుని నెయ్యిని అయితే పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా, నెయ్యిని చాలా ఈజీగా త్వరగా అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్.